ఈ హెచ్ పైలోరీ మన 70% ఆఫ్ ఇండియన్స్, ఏషియన్స్‌లో ఉంటుంది. మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు. కానీ యాస్ లాంగ్ యాస్ మనం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినంత వరకు అది ఇన్ఫెక్టివ్‌గా మారదు. ఎప్పుడైతే ఏం చేయట్లే, ఆల్కహాల్ తాగుతున్నాడు, సిగరెట్స్ తాగుతున్నారు, రోజు బయట ఫుడ్ తింటున్నారు, అప్పుడు ఈ హెచ్ పైలోరీకి మంచి ఆపర్చునిటీ వస్తుంది. నేను పెరుగుతాను అని ఒక సో ఆపర్చునిటీ ప్రాబ్లమ్స్ ఇంకా వస్తుంది. పెరుగుతూ ఉంటాయి. ఇంకా పెరుగుతుంది. మీ స్టమక్‌ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. లేదా ఈ పానీపూరి బండి వాళ్ళు, లేదా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేవాడు, వాడికి ఆల్రెడీ హెచ్ పైలోరీ ఉండి దగ్గుతూ, తుమ్ముతూ, ఓహ్! ఆ సలైవా టచ్ అయ్యో, అది అలా ఏదైనా ఫుడ్‌కి ఎంటర్ అయినప్పుడు క్రాస్ ఇన్ఫెక్షన్స్, అమీబియాసిస్ అని చెప్పి, ఈకోలై ఇన్ఫెక్షన్స్ అని, ఇలా ఫుడ్ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా మనకి ట్రాక్ చేయడం చాలా కష్టం. అంటే ఇది ఎలా తింటే వచ్చిందా వచ్చిందని. అని కొన్ని కేసెస్‌లో తెలియవు. బట్ కొన్ని కేసెస్ చాలా స్పెసిఫిక్‌గా చెప్తారు. మేము ఆ రోజు పానీపూరి తిన్నాం, పావ్ బాజీ తిన్నాం, బ్రెడ్ తిన్నాం, మాకు ఇలా వచ్చిందని చాలా స్పెసిఫిక్‌గా చెప్తాం. ఓకే. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చాక అవి ఏం చేస్తాయంటే గనక అక్కడ ఒక వార్, మీ మైక్రోబియోమ్ అగైన్స్ట్ దిస్ పాథోజన్. ఎప్పుడు పాథోజన్స్, మీ గట్ హెల్త్ బాగుంటే ఈ ఇన్ఫెక్షన్ పోతుంది.